ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. హైదరాబాద్లోని పలు లొకేషన్స్లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఎన్టీఆర్ నీల్ షూట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఎన్టీఆర్ నీల్ రిలాక్స్డ్ అవుతూ కనిపించారు. సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోని ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. వీరిద్దరిని చూస్తుంటే కేవలం భయం అనే ఒకే ఒక మాట గుర్తుకొస్తుంది అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. తారక్ నటిస్తున్న 31వ చిత్రం ఇది. షూటింగ్లో భాగంగా ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్డ్రాప్లో ఒక ప్రత్యేక సెట్ను సిద్ధం చేసి సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్కు జోడీగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. టొవినో థామస్ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. ఈ ప్రాజెక్టును మైస్ట్రీ మూవీ మేకర్ బ్యానర్పై ఎన్టీఆర్ఆర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్స్లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తర్వాత స్కెడ్యూల్ని నీల్ వచ్చే నెలలో శ్రీలంకలో ప్లాన్ చేసినట్టు సమాచారం. కేజీఎఫ్ 2తో 1200 కోట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ సలార్తో 800 కోట్లు కొట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్తో చేస్తున్న సినిమాతో మరొకసారి పెను ప్రపంచనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఇక 2000 కోట్ల మార్కును దాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 దర్శకుడిగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్ మీద యాక్షన్ సీక్వెన్స్ త్వరలోనే ప్రశాంత్ నీల్ షూట్ చేయబోతున్నాడట. డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొడతాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.